Hello viewers, welcome back to our channel. I am ready with another 10 sentences here. Already it was on the board, and let's get started. So today I am going to teach the 10 sentences. Most of the questions are in question tags. Most of the sentences are in question tags. So we'll start. In which school did you study? ఇన్ విచ్ స్కూల్ డిడ్ యూ స్టడీ? నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు అని అడగడానికి ఇన్ విచ్ స్కూల్ డిడ్ యూ స్టడీ అనే సెంటెన్స్ యూజ్ చేస్తారు. అండ్ హూ టాట్ యూ ఇంగ్లీష్? నీకు ఇంగ్లీష్ ఎవరు నేర్పించారు? అండ్ వేర్ డిడ్ యూ లెర్న్ హిందీ? నువ్వు హిందీ ఎక్కడ నేర్చుకున్నావు? డస్ యువర్ బ్రదర్ స్పీక్ హిందీ? మీ బ్రదర్ హిందీలో మాట్లాడతారా? హిందీ మాట్లాడతారా? డస్ యువర్ మదర్ నో ఇంగ్లీష్? మీ మదర్కి ఇంగ్లీష్ తెలుసా అనే సెంటెన్స్ మనం వాడాలి అని అనుకుంటే డస్ యువర్ మదర్ నో ఇంగ్లీష్? షీ నోస్ ఎ లిటిల్ బిట్ ఇంగ్లీష్. దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ అండి. మీరు ఎప్పుడైనా ఈ క్వశ్చన్ అడిగితే డస్ యువర్ మదర్ ఆర్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ యువర్ సన్, ఈ ప్లేస్లో మనం మదర్ అనే ప్లేస్లో మనం ఏ రిలేషన్ అయినా సరే పెట్టుకోవచ్చు. డస్ యువర్ మదర్ నో ఇంగ్లీష్ అని అనడానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ షీ నోస్ ఎ లిటిల్ ఇంగ్లీష్. తనకి కొంచెం ఇంగ్లీష్ వచ్చు అని చెప్పడానికి ఇంగ్లీష్ వచ్చు అని అనొచ్చు, ఇంగ్లీష్ తెలుసు. మీరు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్, నోస్కి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ కావాలి అని అంటే కనుక తనకి కొంచెం ఇంగ్లీష్ తెలుసు, లేకపోతే తనకి కొంచెం ఇంగ్లీష్ వచ్చు అని చెప్పడానికి ఈ సెంటెన్స్ వాడచ్చు. అండ్ వాట్ అబౌట్ యువర్ ఫాదర్? మీ ఫాదర్ విషయం ఏంటి, లేకపోతే మీ ఫాదర్ సంగతి ఏంటి, లేకపోతే మీ ఫాదర్ ఏంటి అని అంటే మనం ఆక్యుపేషన్ అనుకోవచ్చు, మీ ఫాదర్ ఆక్యుపేషన్ అనుకోవచ్చు. మీ ఫాదర్ సంగతి ఏంటి అని అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మీ ఫాదర్ ఏం చేస్తున్నారు, ఏంటి ఆయన సంగతి ఏంటి అని అన్నప్పుడు వాట్ అబౌట్ యువర్ ఫాదర్ అనే సెంటెన్స్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్ తెలుస్తుంది. వాట్ అబౌట్ యువర్ ఫాదర్, ఈ పైన సెంటెన్స్ మనం చూస్తే డస్ యువర్ మదర్ నోస్ నో ఇంగ్లీష్, షీ నోస్ ఎ లిటిల్ బిట్ ఇంగ్లీష్ అని అన్నాము. ఇక్కడ వాట్ అబౌట్ యువర్ ఫాదర్ అని అంటే హీ నెవర్ స్పీక్స్ ఇంగ్లీష్. దిస్ కెన్ బి ఆన్సర్ టు దిస్ సెంటెన్స్ ఆర్ ఇన్ ఆర్ కాంటెక్స్ట్ ఆల్సో వెదర్ హీ కెన్ బి యువర్ బ్రదర్ ఆర్ సన్, హీ నెవర్ స్పీక్స్ ఇంగ్లీష్ అనే ఆన్సర్ మనం చేయొచ్చు. ఇక్కడ వరకు మనం ఆల్రెడీ 5 క్వశ్చన్ ట్యాగ్స్ చూసుకున్నాము. క్వశ్చన్ ట్యాగ్స్ అనేసరికి మీకు చాలా ఈజీగా అర్థం అవ్వచ్చు. WH వర్డ్స్ అన్నీ కూడా క్వశ్చన్ ట్యాగ్స్లోనే ఉంటాయి. హూ, వేర్ అండ్ వాట్ WHతోనే స్టార్ట్ అయ్యే వర్డ్. అండ్ డస్ ఈజ్ ఆల్సో మెయిన్ యాజ్ ఎ క్వశ్చన్ ట్యాగ్. అండ్ యూ ప్లీజ్ కమ్ హియర్, మీరు ఇక్కడికి రండి, లేకపోతే నువ్వు ఇక్కడికి రా. యూ అనేది సింగులర్గాను ప్లూరల్గాను కూడా యూజ్ చేయొచ్చు. నువ్వు ఇక్కడికి రా, లేకపోతే నువ్వు ఇక్కడికి రా అనే వర్డ్ మనం యూ అని యూ ప్లీజ్ కమ్ హియర్ అని అనే సెంటెన్స్ మనం యూజ్ చేస్తాం. అండ్ ప్లీజ్ ఆస్క్ హిమ్ టు కమ్ టుమారో, ప్లీజ్ ఆస్క్ హిమ్ టు కమ్ టుమారో, రేపు రమ్మని చెప్పండి, రేపు అతనిని రమ్మని చెప్పండి అని, రేపు రమ్మని చెప్పండి అని కూడా అనొచ్చు. ఇక్కడ హిమ్ అనే వర్డ్లో సబ్జెక్ట్ ఏదైనా సరే అవ్వచ్చు. రేపు రమ్మని చెప్పండి అతనిని, లేకపోతే ఆమెని అనే వర్డ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 10 sentences ఫర్ టుడే which you are learning. And tomorrow I will be back with another 10 sentences. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సెంటెన్సెస్ ఎందుకు చెప్తున్నాను అని అంటే టు లెర్న్ ఎ లిటిల్ బిట్ ఇంగ్లీష్ అండ్ హౌ యూ కెన్ కాన్వర్స్ విత్ అదర్ పీపుల్. In other videos I will be telling also about grammar. అసలు ఈ వర్డ్కి ఈ వర్డే పక్కన ఎందుకు ఆ వర్డే వచ్చింది అనేది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని అంటారు దాన్ని. సో దాట్ ఆల్సో I will be telling in later on videos. So see you in the another video. Thank you.